వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, వీడియోలోకి వెళదామా? రాహుల్ వాళ్ళ లీడర్ అని, అతను బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న సెబాస్టియన్ భయపడుతూ ఉంటాడు. అప్పుడు రాహుల్ సెబాస్టియన్తో, సెబాస్టియన్, మన దగ్గర ఇంకా టైం ఉంది. నువ్వు నా ఫ్రెండ్ అని నిన్ను క్షమిస్తున్నాను. ఆ వాచ్ని తీసి నాకు ఇచ్చేయి, నిన్ను క్షమిస్తాను. అప్పుడు సెబాస్టియన్ ఆ వాచ్ని బాక్స్ నుండి ఎలా తీయాలా అని నేను ప్లాన్ చేసి ఆ వాచ్ని బయటకు తీస్తే ఆ వాచ్ని నీకు ఇవ్వాలా? నెవర్. నీ ఎర్త్ అంతా ఇప్పుడు నాశనం అవ్వబోతుంది. పక్కన ఉన్న కే ఆత్మలోకి రాహుల్ని చంపాలని సిగ్నల్ ఇస్తాడు. అక్కడ ఉన్న కే ఆత్మలన్నీ ఒక్కసారిగా రాహుల్ మీదకు వస్తాయి. రాహుల్ వాటికంటే చాలా వేగంగా ఉంటాడు కాబట్టి తన మీదకు వచ్చిన కే ఆత్మలన్నింటినీ చంపేస్తాడు. ఫైనల్గా రాహుల్, సెబాస్టియన్ ఇద్దరు మాత్రమే మిగులుతారు. అప్పుడు రాహుల్ సెబాస్టియన్తో, సెబాస్టియన్, నువ్వు చాలా రాంగ్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఎర్త్ని డెస్ట్రాయ్ చేస్తుంటే పవర్ఫుల్ బీయింగ్ ఊరుకుంటూ ఉంటాడు అనుకుంటున్నావా? అప్పుడు సెబాస్టియన్ నవ్వుతూ, రాహుల్, అసలు నీకేం తెలియదు. ఆయనకి ఇవన్నీ తెలియదు అనుకుంటున్నావా? నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది రాహుల్. ఇప్పటికైనా ఈ ఎర్త్ని కే ఆత్మలే రూల్ చేస్తాయి అని చెప్పి సెబాస్టియన్ వాచ్ నుండి వస్తున్న లైట్ని ఎర్త్ మొత్తం స్ప్రెడ్ చేయబోయే ఒక మిల్లీ సెకండ్ ముందు రాహుల్ సూదిలా మారిన తన చేత్తో సెబాస్టియన్ వాచ్ ఉన్న చేతిని కట్ చేస్తాడు. అప్పుడు సెబాస్టియన్ నొప్పితో గట్టిగా అరుస్తూ కింద పడిపోతాడు. అప్పుడు రాహుల్ సెబాస్టియన్ చేతి నుండి ఆ వాచ్ తీసి తన చేతికి వేసుకుంటాడు. వాచ్ని వేసుకున్నాక దాని సాయంతోనే ఇప్పటిదాకా ఎక్కువ సంఖ్యలో మనుషుల్ని చంపిన కే ఆత్మలన్నింటినీ కంట్రోల్కి తెచ్చి వాటిని కంట్రోల్ చేస్తాడు. ఫైనల్గా రాహుల్ ఆ ఏరియా నుండి వెళ్ళిపోతూ ఉంటే తనకి సెబాస్టియన్ ఏడుపు వినిపిస్తుంది. ఇప్పటి వరకు సెబాస్టియన్ ఎప్పుడూ ఏడవడం రాహుల్ చూడలేదు. అప్పుడు సెబాస్టియన్ ఏడుస్తూ రాహుల్తో, రాహుల్, ఇప్పటి వరకు నువ్వు చాలామందికి క్షమించావు, వారు మారడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చావు, కానీ నీ ఫ్రెండ్ అయిన నన్ను మాత్రం ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? ప్లీజ్ రాహుల్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను మారతాను. అప్పుడు రాహుల్ సెబాస్టియన్ వైపు తిరిగి, నువ్వు ఎన్ని ప్రాణాలు తీసుకున్నావో నీకు ఐడియా ఉందా? నువ్వు చేసిన తప్పు వల్లే ఇప్పుడు ఎర్త్లో బ్యాలెన్స్ తప్పింది. నువ్వు ఎప్పుడు దీన్ని అర్థం చేసుకుంటావో సెబాస్టియన్? కానీ మన పని ఎర్త్లో ఉన్న మనుషుల్ని చంపడం కాదు, కేవలం వాళ్ళని బ్యాలెన్స్ చేయడం మాత్రమే. నువ్వు దీన్ని అర్థం చేసుకోలేకపోయావు. అప్పుడు సెబాస్టియన్ రాహుల్తో, నేను మారతాను రాహుల్, నాకు చిన్న హెల్ప్ చెయ్యి. అప్పుడు రాహుల్ సెబాస్టియన్తో, సెబాస్టియన్, నేను నీ మాట వినబోయేది ఇదే చివరిసారి. ఈసారి ఏదైనా తప్పు జరిగిందంటే నేను నీ ప్రాణాలను తీసేస్తాను. చెప్పు, నీకేం కావాలి? రాహుల్, నేను దేనికి పనికిరాని ఈ మనుషుల ప్లానెట్లో నా ప్రాణాలను వదలాలి అనుకోవడం లేదు. నేను మన ప్లానెట్కి తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాను. నువ్వు ఆ వాచ్ బాక్స్లో నన్ను కూర్చోబెట్టి మన ప్లానెట్ డెస్టినేషన్ పెట్టి నన్ను తిరిగి పంపించావంటే నేను తిరిగి వెళ్ళిపోతాను రాహుల్. సరే సెబాస్టియన్, ఇదే నీ చివరి కోరిక కాబట్టి నేను నీ కోరిక తీరుస్తాను. కానీ ఒకవేళ నువ్వు ప్రాణాలతో మిగిలిన తిరిగి నువ్వు ఎర్త్కి రావద్దు. ఒకవేళ నువ్వు వచ్చావు అంటే నేను నిన్ను చంపేస్తాను. ఆ వాచ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి డెస్టినేషన్లో కే ఆత్మల ప్లానెట్ పెట్టి తన చేతిని అతని భుజంపై వేసుకొని అతన్ని వాచ్ బాక్స్ దగ్గరికి తీసుకువస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉండగా సెబాస్టియన్ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు రాహుల్, ఎందుకు నవ్వుతున్నావు అని సెబాస్టియన్ని అడుగుతాడు. పిచ్చి రాహుల్, నేనేం చెప్పినా నువ్వు నమ్మేస్తావా? ఒకసారి నీ వాచ్ చెక్ చేసుకో అని చెబుతాడు. అప్పుడు రాహుల్ సెబాస్టియన్ని కింద పడేసి తన వాచ్ని చెక్ చేసుకుంటాడు. అందులో లైట్ వస్తూ బ్లింక్ అవుతూ ఉంటుంది. అప్పుడు రాహుల్ ఒక్కసారిగా సెబాస్టియన్ గొంతు పట్టుకొని, ఏం చేసావు చెప్పు అని అడుగుతాడు. అది కూడా తెలీదా రాహుల్? నీ వాచ్కి ఒక సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఉంది. అది ఒక 10 నిమిషాల్లో యాక్టివేట్ కాబోతుంది. ఆ వాచ్ కనుక డెస్ట్రాయ్ అయితే ఏమవుతుందో నీకు తెలుసా రాహుల్ అని మళ్ళీ సెబాస్టియన్ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు రాహుల్కి పవర్ఫుల్ బీయింగ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. రాహుల్, ఈ వాచ్లో సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఒకటి ఉంది. దీన్ని ఎప్పుడూ నువ్వు మర్చిపోవద్దు. దీన్ని నువ్వు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడు రాహుల్. దీనితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ని ఏ ప్లానెట్లో ఆన్ చేస్తావో ఈ వాచ్తో పాటు ఆ ప్లానెట్ కూడా నాశనం అవుతుంది. గుర్తుపెట్టుకో రాహుల్, ఈ వాచ్లో ఈ మోడ్ ఆన్ అవగానే
ఈ వాచ్ని నీ చేతి నుండి సపరేట్ చేయాలి, కానీ నువ్వు చేయలేవు. సో చాలా యూజ్ఫుల్ పరిస్థితి వస్తేనే దీన్ని వాడు, రాహుల్ అనే పవర్ఫుల్ బీయింగ్ రాహుల్తో చెప్పినట్లు గుర్తొస్తుంది. అప్పుడు సెబాస్టియన్ రాహుల్తో, మరీ అంత కేర్లెస్గా నన్ను నమ్మేస్తే ఎలా రాహుల్? నువ్వు నన్ను పైకి ఎత్తేటప్పుడే సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఆన్ చేశా. ఇప్పుడు నువ్వు కాదు కదా, ఈ ప్లానెట్ కూడా మిగలదు. రాహుల్కి చాలా కోపం వస్తుంది. వెంటనే తన చేతిని సూదిలా మార్చి దాన్ని సెబాస్టియన్ గొంతులోకి దింపి అతన్ని తల నుండి వేరు చేస్తాడు, శరీరం నుండి. అతను అక్కడే చనిపోతాడు. రాహుల్కి ఏం చేయాలో అర్థం కాదు. అతను ఎక్కువసేపు అక్కడే ఉండడం కరెక్ట్ కాదు. రాహుల్కి మిగిలింది ఒకే ఒక ఆప్షన్. రాహుల్ ఆ వాచ్ బాక్స్లో ఎక్కి తనని తాను చాలా దూరంగా తీసుకెళ్ళాలి. అప్పుడే తను ఎర్త్ని కాపాడగలడు. అలా చేయకపోతే రాహుల్తో పాటు ప్లానెట్ ఎర్త్ కూడా నాశనం అవుతుంది. సో రాహుల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా తన డెస్టినేషన్కి ఎర్త్ అట్మాస్ఫియర్ బయటికి పెట్టుకుంటాడు. ముందు కే ఆత్మలు ఆ బాక్స్ని అటాక్ చేశాయి కాబట్టి ఆ బాక్స్ అంతా డెస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అది పని చేస్తుందా లేదా అని అనుకుంటాడు, కానీ అది పని చేస్తూనే ఉంటుంది. ముందుగా ఆ వాచ్ బాక్స్ డోర్ క్లోజ్ అవుతుంది. రాహుల్ ఒక కే ఆత్మ అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు అతను మనిషిలా బతకడం వలన అతనికి అక్కడి నుండి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉండదు. కానీ అందరినీ కాపాడాలి అంటే ఈ సాక్రిఫైస్ చేయాల్సిందే అని అతనికి తెలుసు. ఇక చివరిగా ఆ బాక్స్ కదులుతూ తన కళ్ళని మూసుకొని తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. వాచ్ బాక్స్ ఎర్త్ అట్మాస్ఫియర్ నుండి బయటకు బయలుదేరుతుంది. తనకి ఇంకా ఎంత సమయం ఉందని రాహుల్ చెక్ చేసుకుంటాడు. ఇంకో 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంటాయి. అలా 5 నిమిషాలు అయ్యే లోపు వాచ్ బాక్స్ ఎర్త్కి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకో 10 సెకండ్లు మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే కొన్ని లక్షల ప్లానెట్స్ దూరంలో ఉన్న పవర్ఫుల్ బీయింగ్ ఇదంతా గమనిస్తూ ఉంటాడు. పవర్ఫుల్ బీయింగ్ పక్కన కూర్చున్న అతను, సార్ మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మనుషుల్ని చంపేయమని సెబాస్టియన్ పంపింది మీరే. ఇంకో పక్క రాహుల్ని మనుషుల్ని లిమిట్లో ఉంచాలని చెప్పింది మీరే. ఇప్పుడు మీరు అనుకుంటే రాహుల్ని కాపాడొచ్చు, కానీ మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్తాడు. రాహుల్ చావాలి, అప్పుడే నేను మా అన్నని ఓడించగలను అని చెప్తాడు. ఏంటి, మీకు ఒక అన్న ఉన్నాడా? పవర్ఫుల్ బీయింగ్, నేను ఒక్కడినే అనుకుంటున్నావా? నేను మా అన్న మేమిద్దరం ఉన్నాం. నేను కే ఆత్మల్ని తయారు చేశాను, మా అన్న మనుషుల్ని తయారు చేశాడు. ఇప్పుడు రాహుల్ చనిపోతే వాళ్ళ లీడర్ మనుషుల వల్లే చనిపోయాడని కే ఆత్మలు అనుకుంటాయి. సెబాస్టియన్ కే ఆత్మల్నే కొన్ని మార్చగలిగాడు, కానీ రాహుల్ చావు అన్ని కే ఆత్మల్ని మార్చబోతున్నాయి. మా అన్న తయారు చేసిన మనుషులందరికీ నేను తయారు చేసిన కే ఆత్మలు యుద్ధం చేస్తాయి. దాని తర్వాత మిగిలేది ఒక్క పవర్ఫుల్ బీయింగ్ మాత్రమే, అది నేను మాత్రమే. అలా వాచ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1. కంప్లీట్ అవగానే వాచ్ చాలా భయంకరంగా శబ్దం చేస్తూ డెస్ట్రాయ్ అవుతుంది. వాచ్ని వేసుకున్న రాహుల్ కూడా దానితో పాటే డెస్ట్రాయ్ అవుతాడు.